వచ్చావా? అక్కడే అయిపోయావే, లోపలికి రా. చీ అన్నా, సిగ్గు లేకుండా నా గదిలోకి రావడం నీకు అలవాటేగా. ఇప్పుడెందుకు అక్కడే ఆగిపోయావు? రావాలా వద్దని ఆలోచిస్తున్నావా? పెద్ద పోటుగత్తులాగా రెంచులు బోల్టులు బిగించే పాత సూర్యకాంతం గెటప్ వేసుకుని బయలుదేరావు. వెనక్కి వచ్చేసావు. సగం దూరం వెళ్లేసరికి భయం వేసిందా? ఆ హారిక మీద గెలవడం కష్టం అన్న విషయం అర్థమైందా? నీ వల్ల ఏమీ కాదు, కనీసం ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేయి. బయట వాళ్ళకి శత్రువై, ఇంట్లో వాళ్ళకి శత్రువై ఏం సాధిద్దామని నీ పంతం? నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే అక్కడ నీకేదో అయిపోయినట్టు మా నాన్న భయపడిపోవడాలు, ఇంట్లో నీ ఫోటో కింద పడిపోగానే నీకు బైక్ ఏదో యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయినట్టు. పూజ గదిలో దీపం ఆరిపోతే నీ దీపం ఆరిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్పై ఉన్నట్టు. ఆయన కంగారు పడిపోయి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేయడం. ఈ టెన్షన్లన్నీ నీకు మాకు అవసరమా చెప్పు? ఆయన డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేయడం లేదు? వాళ్ళందరూ నీలాగే ఉన్నారా? డ్యూటీ చేసుకుంటూ ఎలాంటి తగాదాలు పెట్టుకోకుండా ఫ్యామిలీతో హ్యాపీగా బతకడం లేదా? అవినీతిని అరికట్టి నలుగురి కష్టాలు తీరిస్తే నీ డిపార్ట్మెంట్ నిన్ను శభాష్ అనొచ్చు. నీ వల్ల సాయం పొందిన వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు. కానీ ఆ కష్టం నీకొస్తే అయ్యో పాపం అని ఊరుకుంటారే తప్ప నీకు సాయంగా ఎవ్వరూ రారు, అండగా ఎవ్వరూ నిలబడరు. నువ్వు బాగుండాలని, క్షేమంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేది, నీకు తోడుగా ఉండేది ఈ కుటుంబం, నేనే. కానీ అది నీకు అర్థం కావడం లేదు. మాట్లాడవేంటి? మేమెన్ని చెప్పినా నువ్వు విన్నావు. నీ పద్ధతి మార్చుకోవని తెలుసు, కానీ ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని చిన్న ఆశ. నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ గురించి ఎందుకు ఆలోచించాలి? అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఇది చెప్పడానికే ఫోన్ చేశావా? లేదు మేడం, ఇంతకాలం ఎవరి వల్ల కాని పని పూర్తి చేశారుగా. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? అదే మేడం, ఆ సూర్యకాంతాన్ని లారీతో గుద్దించి అడ్డు తొలగించుకున్నారు కదా. పిచ్చా నీకు? నేను సూర్యకాంతాన్ని లారీతో గుద్దించడం ఏంటి? ఆవిడ మేడం గారిని ఏదో చేద్దామని ఇంటి నుండి బయలుదేరి దారిలో మనసు మార్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్ళిపోవడం ఏంటండి? రోడ్డు మీద సూర్యకాంతం బైకు లారీతో గుద్ది యాక్సిడెంట్ గురైతే? అరే, ఇప్పుడే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూశాను. యమా ఫాస్ట్ గా వచ్చి ఒకే ఒక గుద్దు గాల్లోకి ఎగిరిపడింది. రోడ్డు మీద బ్లడ్ కూడా ఉంది. యాక్సిడెంట్ అయితే సూర్య హాస్పిటల్లో ఉంటుంది గాని ఇంట్లో ఎందుకుంటుంది? ఇంట్లో ఉందా? అవును. ఏంటండి, ఒక్క నిమిషం ఆగండి. నేను సూర్య మేడం కాల్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను.
ఈ సిఐ గాడేంటి సూర్య మేడంకి కాల్ చేస్తున్నాడు? హలో, సూర్య మేడం, నేను పుల్లండి. మేడం ఎక్కడున్నారు? ఎక్కడుంటారు? ఉంటే స్టేషన్లో ఉంటారు, లేదంటే ఇంట్లో ఉంటారు. హాస్పిటల్లో లేరా? ఇప్పుడు ఏమంటావక్క నువ్వు? ఎక్కడో తేడా కొడుతుంది. దాని చూపు, మాట తీరు ప్రతీది తేడాగానే ఉంది. సూర్య కాదేమో అన్నట్టుగా ఉంది. మీ అనుమానాలు తగలయ్యా. అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అనే సామెత ఇలాంటి వాళ్ళని చూసే పుట్టిందన్నయ్యా. మమ్మల్ని అనడం కాదు, మా అనుమానం నిజమో కాదు మీరే చెప్పండి. ఏంటో ఆ అనుమానం. సూర్య ఆ హారికని ఏదో చెయ్యాలని ఆవేశంలోనే కదా ఇంటి నుంచి వెళ్ళింది. అవును, అయితే ఏదైనా పని మీద వెళ్తే ఆ పని పూర్తి చేసుకొని కాని వెనక్కి తిరిగి రాదు కదా సూర్యకాంతం. అలాంటిది వెళ్లకుండానే వెనక్కి ఎందుకు తిరిగొచ్చింది? అంటే సూర్యాని వెనక్కి తీసుకురమ్మని మావయ్య గారు పులిగాని పంపించారు కదా, వీడు వెంటపడి వెళ్లి కన్విన్స్ చేసుంటే తిరిగి వచ్చేసిందేమో. ఆ పులిగాడు కన్విన్స్ చేస్తే వచ్చేసింది. మా తమ్ముడు చెప్తేనే వినని సూర్యకాంతం పులిగాడు చెప్తే వినింది అంటారు, మేం నమ్మాలి అంటారు. పైగా సూర్య ఎప్పుడు అలా ఉండదు. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఏదో భయంతో బెరుగ్గా ఉన్నట్టుగా కనిపించింది. అంతేనా? ఎందుకో హాస్పిటల్కి వెళ్లి అక్కడి నుంచి తిరిగొచ్చిందంట. హాస్పిటల్కి వెళ్ళిందా? అవును, ఆ హాస్పిటల్ డాక్టరు తనొచ్చి వెళ్లిన విషయం నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ విషయం అడిగితే ముందు హాస్పిటల్కి వెళ్లిన విషయం చెప్పకుండా దాచింది. మేము నిలదీస్తే అప్పుడు చెప్పింది. కానీ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిందో క్లారిటీగా చెప్పలేదు. ఆ పులిగాడు మధ్యలో దూరి ఏమీ చెప్పనివ్వలేదు. సో ఏదో గూడు పుటాని జరుగుతుందనేది మాత్రం కన్ఫర్మ్. ఆ గూడు పుటాని ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి అంటే ఇంటి నుండి బయలుదేరిన సూర్యకాంతానికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక తన ప్లేస్ లోకి సావిత్రి మన ఇంటికి వచ్చింది. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, దాచినా దాగిన నిజం. మీ కంటికి మా కంటే పిచ్చివాళ్ళు ఎవరు కనపడలేదా? లేకపోతే ఏంటే? సూర్య బెరుగ్గా ఉంది, సూర్యలో భయం కనపడుతుంది అంటూ ఎదవ డిటెక్షన్ లో మీరును. అరే, హారిక ఎంటైర్ ఫ్యామిలీని చంపేయాలని చూస్తుంది. అలాంటి మ్యాటర్ ని డీల్ చేసేటప్పుడు ఏం చెయ్యాలో, ఎలా కాపాడాలో అనే టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్ లో కొంచెం భయంతో ఉండుంటుంది. లేదు, సంథింగ్ రాంగ్. ఏదో ఉంది. నీ బొందుందే, ఎదవనుమానాలు నువ్వును. రే పదరా, ఏళ్లతో ఉంటే మన బుర్రలు కూడా పాడైపోతాయి. పద పద. ఏంటక్క వీళ్ళు మనం ఇంత చెప్తున్నా కనీసం ఆలోచించను కూడా ఆలోచించట్లేదు. వాళ్ళెప్పుడు మనల్ని అర్థం చేసుకున్నారు గనక ఇప్పుడు ఏం చేద్దాం అక్క? మరి ఈ మ్యాటర్ ఏంటనేది క్లారిటీ రావాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అది సూర్యకాంతంతో అయితే ఓకే బాబు. ఇప్పుడు ఇంట్లో ఉంది ఎవరు మరి? అది సరే కాని పులి, నా కోసం కొంచెం ఓపిక చేసుకొని బయటికి వెళ్ళొస్తావా? దేనికండి? మల్లెపూలు తీసుకొస్తావని. నా వల్ల కాదు బాబు. సరే, అయినా నువ్వు బయటికి వెళ్ళి రావడం అంటే లేట్ అయిపోతుంది, కానీ ఒక చిన్న హెల్ప్ చేయి. ఏంటది?
నాకు గదిలోకి వెళ్ళాలంటే చాలా సిగ్గుగా ఉంది. నువ్వు గది వరకు వచ్చి నన్ను జస్ట్ అలా నెట్టేసావా ప్లీజ్? నేను అలాంటి పాపాలు చేయలేను బాబు. ఛీ! నువ్వు దేనికి ఉపయోగపడవు, వేస్ట్ ఫెలో. నేనే వెళ్తాను. ఆ, బాబు బాబు ఈ తింగర్ రాముడిని చూస్తే అడవి రాముడిలా రెచ్చిపోతానని బయలుదేరాడు. ఇప్పుడు సావిత్రి గారిని ఏ దేవుడు కాపాడతాడో. ఏంటి ఏదో దెయ్యాన్ని చూసి భయపడినట్టు అంత గట్టిగా అరిచో? అరవక మీరేంటి నా బెడ్రూమ్ లోకి వచ్చారు? హలో, ఇది నీ బెడ్ కాదు, మన బెడ్. అయితే మాత్రం నా పక్కన పడుకుంటారా? పడుకోవడానికే కదా వచ్చింది. హ? ఏంటి మీరు నా పక్కన పడుకుంటారా? నీ భర్తని నీ పక్కన కాకుండా పక్కింట్లో పడుకోమంటావా? ఇది వరకు ఎప్పుడు ఇలా లేరు, ఇప్పుడేంటి? కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. బెడ్రూమ్ లో మగుడు పెళ్ళాలు కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది, కానీ కౌంటర్లు వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది. రా పడుకో. మీకు నిద్ర వస్తే మీరు పడుకోండి. మరి నువ్వేం చేస్తావు? ఇవాళ నేను జాగారం. చాహగారం? నువ్వేంటి ఆ సావిత్రిలా తయారయ్యావు? వ్రతాలు, ఉపవాసాలు, జాగారాలు ఇలాంటివన్నీ ఆ అగ్రహారం బ్యాచ్ కి నీకు సెట్ అవ్వవు. లేదు, నేను తర్వాత వచ్చి పడుకుంటాను. ఏయ్, ఏయ్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేడం. నిద్రపోదామంటే నిద్ర కూడా పట్టట్లేదు. యాక్సిడెంట్ అయినట్లు సీసీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. అయినా ఏం జరుగుతుందంటావు? చెప్పే కదా మేడం, అర్థం కావట్లేదని. అందుకే నువ్వు విన్నాళ్ళు సర్వీస్లో ఉండి కూడా సిఐ గారే మిగిలిపోయావు. నీకంటే వెనక వచ్చిన సూర్యకాంతం డిఎస్పీ అయిపోయింది. నీకు సిగ్గనిపించట్లేదు? మేడం, ఆ సూర్యకాంతంగా నా చేతికి దొరికితే ఈ చేతులతో పీక నొక్కేనుంది. దాని పీక నువ్వు నొక్కేయడం కాదు, ఈ స్కిప్పింగ్ రోప్ తో నీ పీక నొక్కేయాలి. వేస్ట్ ఫెలో లాగా తయారయ్యావు. అనవసరంగా నీతో డీల్ పెట్టుకున్నాను చూడు. మేడం. ఏ పౌరుషం వస్తుందా? ఈ పౌరుషం ఆ సూర్యకాంతం ఆడుతున్న గేమ్ ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగించు. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, అంబులెన్స్ వచ్చిందంటున్నారు. స్పాట్లో బండి పొజిషను, అక్కడ బ్లడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మేడం పెద్ద ఇంజరీ అయి ఉంటుంది మేడం, పక్కా. అయితే ఆ అంబులెన్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళిందో తెలుసుకో. ఆ హాస్పిటల్కి వెళితే ఏదైనా క్లూ దొరకొచ్చు. సోనా, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. ఏంటండి కుక్క పిల్లలు లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నారు? నీతో ఒక విషయం మాట్లాడదామనే. అది నోటితో చెప్పొచ్చు కదా. కన్ను కొట్టి ఇలా ఇలా అంటే ఏమనుకోవాలి? ఏమనుకున్నావు? ఏదో అనుకున్నానులేండి. నాకు తెలుసురా. స్టార్టింగ్ నుంచి నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నీ కన్ను నా మీద పడింది. నీ అమ్మ జీవితం. ఒరేయ్, 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 పులి, ఏం చేస్తున్నావురా? మీ డైలాగులు వినడం కంటే తల బాదుకుని చచ్చిపోవడం మంచిదని ట్రై చేస్తున్నానండి. సరేలే కాని ఇంట్లో నా మనవరాలికి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా. ఇంటి కోడలు ఆవిడికి లోటేంటండి? ఇంటి కోడలేమిటి, దానికి ఇంకా పెళ్లి కాలేదు కదా. ఆవిడిప్పుడు మీ మనవరాలు సావిత్రి కాదు, సూర్యకాంతం కదా. అవును కదా. ఏంటో పిచ్చిది, పక్కన నేను లేకపోతే నిద్రే పోదు. ఇప్పుడు ఎలా నిద్రపోతుందో ఏమిటో. మీరు లేకపోతే ఏంటండి, ఆవిడ పక్కన చైతుబా పడుకుంటున్నాడు కదా. ఏమిటి, శోభన్ బాబు నా మనవరాలు పక్కన పడుకోవడం ఏమిటి? అవును మరి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా.
నేను నా మనవరాల్ని సూర్యకాంతంలా నటించడానికి పంపించాను. నటించాలని ఫిక్స్ అయిన తర్వాత అన్నింట్లోనూ నటించాలి కదా. ఓరి చచ్చినాడా, సొంత అన్నలా దానికి నువ్వు తోడుగా ఉంటావని నిన్ను నమ్మి పంపిస్తే నువ్వు చేస్తున్నది ఇదా? అంటే ఇప్పుడు సావిత్రి పక్కన పడుకోవడం అంటే కాస్త ఎడంగానే పడుకుంటున్నాడు కదా? నాకెలా తెలుస్తుందండి? వాళ్ళు పడుకున్న తర్వాత నేనేమన్నా కిటికీలోని చూస్తున్నానా? ఆ? అయినా శోభన్ బాబు అలాంటివాడు కాదులే. హ, అది ఒకప్పుడండి. సూర్య గారి ప్లేస్ లో సావిత్రి గారు ఎంటర్ అయినప్పటి నుంచి ఆయనలో ఏదో చేంజ్ వచ్చిందండి. ఆ? చేంజా? అంటే ఇప్పుడు చైతుబాబు సూర్య మేడం లైక్ చేస్తున్నాడండి. ఆ? ఎలాగైనా తనకు దగ్గరైపోవాలని తెగ తహతహలాడిపోతున్నాడు. వెళ్దామా పులి? ఓసే సావిత్రి, వీడేదేదో చెప్తున్నాడే. ఆ, దేని గురించి? అదే శోభన్ బాబు నిన్ను లైక్ చేస్తున్నాడట కదా. నన్నా? అదేనే సూర్యకాంతాన్ని. అయినా అక్కడిని లైక్ చేయడం మంచిదే కదా. కానీ అక్క ప్లేస్ లో ఉన్నది నువ్వు కదే. అవునే బామ్మ, నేనే అక్కనుకొని అప్పుడప్పుడు కాస్త అడ్వాన్స్ అవుతున్నాడు. అయ్యో, మీకింకా కాఫీ ఇవ్వలేదా? ఎవరిస్తారండి? వదిలేనున్నారు కదా. వాళ్ళు తినడానికి, అది అరిగేదాకా మా మీద అరవడానికి తప్ప ఎందుకు పడికిరారమ్మా. త్వరగా కాఫీ పట్టుకురామ్మా. ఇదిగో నాకు బూస్ట్. బూస్ట్ తక్కువై, మిల్క్ ఎక్కువై, కొంచెం ప్రేమ కూడా మిక్స్ చేయి. వీడి వెర్షన్లో బాగా చేంజ్ వచ్చింది. ఇదిగో బాబు గారు, ఎప్పటినుండో చూస్తున్నాను మీరు అలా మాట్లాడడం ఏం బాలేదు. నిన్నటి నుంచి చూస్తున్నాను పులి. నా పెళ్ళంతో నేను చనువుగా ఉంటే నువ్వెందుకు నలిగిపోతున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆర్డర్ చెప్పు, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. కమాన్ ఫాస్ట్, వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళు. రేయ్, ఎందుకురా అమ్మాయిని అలా భయపెడతావు? నేనేమన్నా బావల్లాగా వెదవని అనుకున్నావా నాన్న? మగాడన్నాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఏం బావులు? అంతేగా 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 అంతేగా. హలో, ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? ఇప్పుడు చేశానుగా. విషయం ఏంటో చెప్పు. సూర్య మేడం ఆడపడుచులు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళిక్కడికి ఎందుకు వస్తున్నారు? ఒంట్లో బాగాలేదా? మన టైం బాలేదు. వాళ్ళకి సూర్య మేడం గురించి అనుమానం వచ్చిందేమోనని నా అనుమానం. సూర్య మేడం ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడండి. అలాగే. ఇంకెవరూ అక్కడికి రాలేదు కదా? అంటే ఆ సిఐ ప్రసాద్ సచ్చినోడు ఇక్కడే ఉన్నాడు. వాడెందుకు వచ్చాడు అక్కడికి? నాకేం తెలుసు. అంటే ఆ హారికి కూడా వచ్చుంటుంది బామ్మగారు. అందరూ అనుమానంతోనే అక్కడికి వచ్చుంటారు. సూర్య మేడం వాళ్ళ కంటపడిందో మన పని గోవిందా. మీరు టాలెంట్ చూపించే సమయం వచ్చింది. ఏదైనా వస్తువు కొట్టేయమంటే కొట్టేయగలను గాని ఎవరికంటా పడకుండా సూర్యుని దాచిపెట్టడం అంటే ఎలాగూ? మేం వచ్చేస్తాం. అంతవరకు ఏదో రకంగా మేనేజ్ చేయండి. అలాగే, త్వరగా వచ్చేయండి. వామో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మేడం మేడం మేడం, ఏమైంది పులి? కొంప మునిగింది మేడం. హాస్పిటల్గా ఆ హారిక వాళ్ళు వచ్చారంట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది పక్కన పెట్టండి. మనం అర్జెంటుగా వెళ్ళాలి. రండి. అది కాదు పులి. అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా. రండి 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 ప్లీజ్.
ఏయ్ పులి, ఎక్కడికి వెళ్తున్నారు? పదండి మేడం, ముందు మనకు టైం లేదు. ఏయ్ పులి, మమ్మల్ని ఆపకండి బాబు, మాకు టైం లేదు. రండి మేడం, త్వరగా రండి. ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో చేయాలి. సూర్య ఉంది అన్నావు, ఇక్కడెవరో పెద్దావిడుంది. పెద్దావిడే? అసలు ఎవరివిడే? ఏ సోనా, ఫోన్ సైలెంట్ లో పెట్టు. నా ఫోన్ కాదు మేడం. నా ఫోన్ సైలెంట్ లోనే ఉంది. మరి ఈ సౌండ్ ఓసిదేని ఫోన్ ఇప్పుడే రింగ్ అవ్వాలా? ఆ, ఈ సాంగ్ బయట ముసల్లా దగ్గర విన్నాను, మళ్ళీ ఇక్కడ వినబడుతుందేంటి? ఆగండి, మీరు పేషెంట్ దగ్గర ఏం చేస్తున్నారు? ఏం చేస్తామమ్మా, బాధపడుతున్నాం. వెళ్ళి బయట బాధపడండి, వెళ్ళండి. నాకు తెలిసి ఈ హాస్పిటల్ పని వాళ్ళు కూడా హాస్పిటల్ అంతా ఇంతలా తిరుగుండరు. కాళ్ళు ఆగేస్తున్నాయి మేడం. నాకు బీపీ పెరిగిపోతోంది. నేను చెప్పానా? సూర్యకాంతం ఎక్కడ ప్రసాద్? ఎక్కడంటే ఏం చెప్తాం మేడం, ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఎక్కడ ఉంటుంది, అందుకే వెతుకుతుంది. అక్క, ఏమైంది? అటు చూడు. హారిక, మన ఫ్యామిలీలో ఎవరు ఒంటరిగా దొరుకుతారా? ఏసేద్దామా అనుంది. ఇప్పుడు మన ఇద్దరిని చూస్తే ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి గుండెకాయల్ని బయటికి తీస్తుంది. అమ్మో, ఇటే వస్తుంది. ఇక్కడ కిందకొచ్చినట్టు. మనకొచ్చిన అనుమానమే వాళ్ళకి వచ్చిందేమో అక్క. ఇప్పటి వరకు సూర్యకాంతానికి హాస్పిటల్ కి ఏదో సంబంధం ఉందని డౌట్ ఉండేది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదో జరుగుతుంది. అదేంటో కనుక్కొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అచ్చరే, ఇప్పుడు మనం ఇటెళ్ళాలి. అట్టే వెళ్ళాలక్క. ఎంతసేపు అని దిష్టి బొమ్మల్లా అక్కడే నిలబడతారే, కదలరేంటి? మనం కదిలే వరకు వాళ్ళు కదిలేలా లేరక్క. మనం కదిలితే చస్తాం కదా. దొరకకుండా దొంగలా నక్కి నక్కి పారిపోదామా?
ఈ లలిత ఏంటి దొంగలాగా నక్కి నక్కి వెళ్ళడమేంటి? ఈ లలిత ఎవరికి లొంగదు. అయితే ఆవిడకి ఎదురెళ్ళు ఏసేస్తుంది. నీ శవాన్ని నేనింటికి మోసుకెళ్తాను. అమ్మో భయపట్టుకే. కాకపోతే ఏంటక్క, దారి కట్టంగా ముళ్ళకంప ఉంటే పక్క నుంచి తప్పుకుపోవాలి. అలా కాకుండా నా దారి రహదారి అని తొక్కుకుంటూ పోతే ముళ్ళు దిగిపోద్ది, సరదా తీరిపోద్ది. పద. అబ్బా ఇటు కాదక్క, అటు అటు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంటే అసలేం జరిగిందంటే మేడం ఇంకెందుకు పులి ఆపాలి? నిజం వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనం దాచి ప్రయోజనం ఏమిటి? నిజం తెలిసిపోయిందా? ఇది బెడ్ మీద నేనున్నానని తెలియక నిజం చెప్పేసేలా ఉంది. అంటే జరిగింది ఒక దుస్సంఘటన. మీకు అప్పుడే చెప్పాలి అనుకున్నాం. కాకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడ్డాం. అక్క ఏం మాట్లాడుతుంది ఇది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అన్నం పెట్టిన కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవటం తప్పు కాదు కదా. ఎలాంటి సమయంలోనే కదా మనిషికి మనిషి సాయం అవసరం. మేడం ఇక చాలు పదండి. ఎందుకు పులి? వీళ్ళకంతా తెలిసిపోయింది కదా, అంతా చూసేశారు కదా. వాళ్ళు చూడటం కాదు, మీరే చూడలేదు. ఒక్కసారి బెడ్ మీద చూసి మాట్లాడండి. బామా, అయ్యో బామా, బామా, అయ్యో బామా, ఏమైంది నీకు? బామా, నాకేం కాలేదే. మరి ఈ కట్టేమిటి? ఏం చేయమంటావు మరి? ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వస్తుంటే సూర్యకాంతాన్ని కాపాడడానికి వేరే దారి లేక ఈ బెడ్ మీద నేను పడుకున్నాను. మరి అక్కెక్కడా? అదిగో ఆ పక్కనుంది చూడు. పులి, ఈవిడ సావిత్రి బామ్మ కదా, ఇది అంతలా ఎందుకు ఏడుస్తుంది? బామ్మ ఎవరికైనా బామ్మే కదండి. మీ బామ్మ మా బామ్మ కాదా? మా బామ్మ మీ బామ్మ కాదా? ఎవరి బామ్మ అయినా బామ్మ బామ్మే కదా. ఏమైందక్క వీడికి? నిన్నటి నుంచి అదో టైప్ లో మాట్లాడుతున్నాడు. ఏంటి వీడు? ఏమైంది బామా నీకు? మేడం 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 అయ్యో. ఏడ్చింది చాలు, రండి. అయ్యో బామ్మ. ఏంటి సూర్య, ఆవిడేదో నీ సొంత బామ్మలా అంత ఫీల్ అయిపోతున్నావు? మీరు వెళ్తే ఆవిడ ఆటోమేటిక్ గా లేసుకొచ్చుంటుంది. అదేంటి? అంటే ప్రశాంతంగా ఉంటే త్వరగా కోలుకుంటుంది అని అంటుంది. రండి రండి రండి, మీరు రండి రండి రండి. అమ్మయ్యా, చల్లదనాన్ని ఆస్వాదించండి, మనసుల్ని ఉల్లాసంగా ఉర్రూతలొగించండి. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళల్లోడు ఇంకా ఉన్నాడు. డ్రీమ్ బాయ్. అమ్మా లలిత, ప్రగతి, మా సూర్య. డ్రీమ్ బాయ్. అదేంటి ఎవరు పలకడం లేదు? రూమ్ లో ఉన్నారేమో.
ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు కుట్టించు. మావయ్య గారు, మావయ్య గారు, అయ్యో మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారికి ఏదో అయింది. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు మాట్లాడరంటండి. నానా మావయ్య గారు, ఏంటండి అలా చూస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అబే ఏం లేదండి. మరీ అంత వెర్రి వెంగలప్పలా కనపడుతున్నావు నీ కంటికి. నిన్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను రా నిన్ను. ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటుంటే కిటికీల దగ్గర నుంచి నువ్వు ఎండం, గోడకి చెవులా నుంచి వెండం. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? అదేం లేదండి, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. ఒరేయ్, నేను పేరుకే క్రిమినల్ లాయర్ని, అయినా ఏ రోజు మర్డర్ కేసుని వాదించిందే లేదు. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను మర్డర్ చేసి నీ మర్డర్ కేసు నేనే వాదించుకుందాం అనుకుంటున్నా. నీ ఫీలింగ్ ఏంటి? రేయ్, రియల్ ఎస్టేట్ చేసే నాకు ఈ సిటీలో నిర్మానుష్యంగా ఉన్న ప్లేసులు చాలా తెలుసు. నిన్ను చంపేసి నీ శవాన్ని అక్కడికి తీసుకెళ్లి కాల్చేస్తే ఎవరికి బూడిది కూడా దొరకదు. మర్యాదగా నిజం చెప్తావా చస్తావా? చెప్పరా, ఏదో మా దగ్గర దాస్తున్నావు, అదేంటో చెప్పు. చెబుతానండి, కానీ ఈ విషయం మీరెవరికి చెప్పరని మాట ఇవ్వాలి. ముందు విషయం ఏంటో చెప్పు. మాట ఇవ్వాలో లేదో అప్పుడు ఆలోచిద్దాం. నిజంగా మీరు సూర్య మేడం మంచి కోరుకుంటారు కదండి? ఏం మాట్లాడుతున్నావురా? సిగ్గు శరం వదిలేసి మావగారింట్లో కూర్చుని ఖాళీగా తిరుగుతున్న మాకు బతుకంటే ఏంటో అర్థం చెప్పి మమ్మల్ని మనుషుల్ని చేసిన దేవతరా సూర్యకాంతం. తను చైతుగాడితో కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటుందంటే దానికోసం మమ్మల్ని చావమన చస్తాంరా. అసలు విషయం ఏంటో చెప్పరా.